హాయ్ హలో వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో సూపర్గా డిషెస్ మేము మీకు చూపించడానికి ప్రిపేర్ అయిపోయాము. ఎందుకంటే ఈరోజు మనకి వినాయక చవితి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ రోజు మనం బోల్డ్ అనే డిషెస్ నేర్చుకోవడానికి మనం వచ్చేసాము రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్కి. అక్కడ ఎలాంటి డిషెస్ టేస్ట్ చూపిస్తారో తెలుసుకుందాం. హాయ్ పండు గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఓకే, సో ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండ్ అలాగే మన వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ రోజు ఫస్ట్ ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? ఈ రోజు వినాయక చవితి అన్న కానీ ఎక్కువ కూడా పాలతో చేసిన ఐటెం కానీ ఆ ఉండ్రాలు కానీ రెగ్యులర్ ఐటెం కాకుండా మనం ఇంట్లో ట్రెడిషనల్కి దగ్గరగా ఉండే ఐటమ్స్ని చేసుకుందామండి. పాలతో చేసుకుందాం. పన్నీర్ పాయసం అండి. పన్నీర్ పాయసం. నేను యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా సగ్గుబియ్యం పాయసం విన్నాను, అసలు సేమియా పాయసం అంటే ఇంకా బోలెడ్ అనే వాటితో పాయసాలు చేస్తారు, కానీ అసలు పన్నీర్తో పాయసం చేస్తారా? అవునండి, చూసేద్దాం. మరి ఈ వినాయక చవితి సందర్భంగా మన పన్నీర్ పాయసం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాము. మరి పన్నీర్ పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా కనుక్కుందాం. సో పండుగారు, పన్నీర్ పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? పాలు, షుగర్, డ్రై ఫ్రూట్స్. ఫ్రెండ్స్, పన్నీర్ పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఎలా తయారు చేయాలి ఏంటి పండుగారిని అడుగుతాను, మీరు కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అండ్ ఎలా తయారు చేయాలి పండుగారు? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనం పొయ్యి వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నామండి, ప్యాన్ పెట్టేసినాం. ఓకే, ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా పాలు పోసుకుందామండి. అంటే మనం చేసే పాయసం కాబట్టి పన్నీర్ పాయసం, ముందు పాయసానికి మనకి పన్నీర్ కావాలి కాబట్టి ముందు కొద్దిగా పన్నీర్ చేసుకుందామండి దీనిలో మనం. అంటే మీరు పన్నీర్ పీసెస్ ని కాకుండా దీంతో పాటు ఇప్పుడు పన్నీర్ చేస్తున్నారు? అవునండి, పాలతోనే మనం పన్నీర్ పాలతో తయారవుతుంది కానీ మనం పన్నీర్ కొద్దిగా పాల నుండే తీసేసుకుందాం. సూపర్ సూపర్. యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను తెలుసా, బయట పన్నీర్లు దొరుకుతాయి కదా, ఓ పాలలో వేసేసి పంచదార వేసేస్తావేమో అనుకున్నా. లేదండి. కాదా? ఓకే, సో నిజంగా పన్నీర్ ప్రిపేర్ చేయడం అసలు రాదు చాలా మందికి. అసలు మామూలుగా పన్నీర్ చేయడానికి చాలా సింపుల్ ప్రాసెసా లేకపోతే దీనికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెసా? చాలా సింపుల్ అండి ఇది. మనకి పాలు వేడైన తర్వాత మనం దీనిలో కొద్దిగా లెమన్ వేసి మనం పాలు అనేది పగలగొట్టుకోవాలి. లెమన్ కానీ లెమన్ సాల్ట్ కానీ మనకు అందుబాటులో ఏది ఉంటే దాన్ని యూజ్ చేసుకొని పాలు పగలగొట్టిన తర్వాత దాన్ని మనం తీసేసుకొని తర్వాత దీన్ని ప్రాసెస్ చేయాలి. అంటే అలా పాలు అలా వేసుకొని వేడైపోయిన వెంటనే పగలగొట్టేయాలా లేకపోతే అది మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత నిమ్మకాయ లాంటిది ఏదైనా పిండాలంటారా? లేదండి, ఇది మనకి పాలు వేడైన తర్వాత వేడైన వెంటనే కాకుండా దానిలో ఉన్న పాలలో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆ పాలు కొద్దిగా అలా మరుగుతున్నప్పుడు మనం చేస్తే కనుక మనకి పన్నీర్ అనేది తొందరగా వస్తుంది. మనం పాలు మరగకుండానే కొద్దిగా అలాగే ఉండగానే మనం అట్లా వేడి అవి అవన్నట్టు వేసేస్తే కనుక మన పన్నీర్ అనేది మనకి పర్టికులర్గా పర్ఫెక్ట్గా రాదు. ఎస్, సో ఇదొకటి 100% ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే అండి, మనకి ఇలా మరుగుతున్నప్పుడు మనం దీనిలో కొద్దిగా 1 టీ స్పూన్ నిమ్మరసం వేస్తున్నాం. ఇప్పుడు కలిపేద్దాము. ఓకే, చక్కగా నిమ్మరసం వేసుకున్నాము. నిమ్మరసం వేసుకొని, అవును ఇప్పుడు మనం ఈ నిమ్మరసం వేసుకున్నప్పుడు దాని తర్వాత స్టవ్ కొంచెం పెద్దగా పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలా, ఆరెల్స్ మనకి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టినా కలుపుకోవచ్చా? ఇది ఆల్మోస్ట్ మనకి ఆ పులుపు పడంగానే పాలు అనేది ఆటోమేటిక్గా ఇరిగిపోతాయండి. జస్ట్ మనకి అలా అయిపోగానే ఇది ఇలా వచ్చేస్తుంది మనకి. ఇలా రాగానే మనం స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆఫ్ చేసేయాలి స్టవ్ బంద్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనకి ఏదైతే పన్నీర్ ఉందో ఒక బౌల్లో తీసేసుకుందాం. ఒక బౌల్లో తీసుకుందాము. ఓకే, అంటే అలా వస్తే సరిపోతుందా? అవునండి. ఓకే అండి. ఓకే, దీని పాయసం రెడీ చేసుకుందాం. ఓకే, మళ్ళీ పొయ్యి అంటించుకుందాం. దీన్ని పాలు పోసేసుకుందాము. అంటే మనకి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇన్ని పాలకి ఇంత అవసరము అలా అంటారా లేకపోతే ఏంటి క్వాంటిటీ ఏదైనా ఉంటుందో మన ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవచ్చా? మనం
పన్నీర్ చేసుకుంటున్నామో మన క్వాంటిటీని బట్టండి. హాఫ్ లీటర్ మనం పాయసం పాలు 50-50 చేసుకొని హాఫ్ ఏదైనా సరే 50-50లో 50% మనం పన్నీర్ చేసుకొని 50% మనం ఆ పాయసానికి పాలు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో లీటర్ తీసుకుంటే 50% హాఫ్ లీటర్ వచ్చేసి లీటర్ తీసుకుంటే హాఫ్ లీటర్ వచ్చేసి పన్నీర్ ప్రిపేర్ చేయడానికి, అండ్ అలాగే ఇంకో హాఫ్ లీటర్ వచ్చేసి మనం ఆ పాలల్లో ఈ పన్నీర్ వేసి పాయసం చేయడానికి యూజ్ చేయాలంట. సో అది మటుకు గుర్తుపెట్టుకోండి. ఇది మనకి మనం ఏదైతే వాటర్లోకి వెళ్ళి తీసేమో ఈ పన్నీర్ని, ఇది మనకి పన్నీర్ లెక్క మీరు అనుకోవచ్చు. ఇదేంది పన్నీర్ మనకి గట్టిగా పీసెస్. యాక్చువల్గా నాకు కూడా అదే డౌట్ వచ్చింది, ఇది పన్నీర్ అన్నారు మీరు, పన్నీర్ ఏంటా అనుకుంటున్నాను. యాక్చువల్ ప్రాసెస్ ఇలాగే ఉంటుందండి. ఈ పన్నీర్ని మనం వైట్ క్లాత్లో మనకి ఏదంటే పల్చటి బట్ట ఉంటుంది కదండి, పన్నీర్ మనం గట్టిగా తిప్పేసేసి దానిపైన ఒక రాయో మన ఇంట్లో ఏదైనా వెయిట్ ఏదైనా ఉంటే దాని మీద పెడితేనండి అది మనకి గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనకి పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నప్పుడు పీసెస్ టైప్లో వస్తుంది. ఓకే, చెప్తే చాలా ఈజీగా ఉంది కానీ ఒకసారి చేసి చూడాలి మనకి అది అవునా సరే మనం చేయగలమా లేదా అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ మనం కాదు, నేను. అవును, ఇప్పుడు ఆఫ్ కోర్స్ కరెక్టే. అంటే నాకు మీరు చెప్పినట్టుగా మనం పాలు బాగా మరిగించుకొని పాలు దగ్గరకు వచ్చినా మనం పన్నీర్ ఇది వేసుకుంటాం కదా, మరి ఈ పన్నీర్ పాలల్లో నిమ్మరసం ఉంటుంది కదా, అది దీంట్లో వేసుకుంటే ఈ పాలు కూడా విరిగిపోవా? లేదండి, ఇది మనం తీసేసిన తర్వాత మనకి ఏదైతే పన్నీర్ అవుతుందో పన్నీర్ ఆ పాలు ఇరిగిపోయిన తర్వాత సపరేట్ అయిపోతుంది. వాటర్లు అనేది దీనిలో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది కాబట్టి ఇది మనకి పన్నీర్ మట్టిగా మిగులుతుంది. దీనిలో ఏమి ఉండదండి. ఇప్పుడు అది నాకు నిజంగా అదే డౌట్ వచ్చింది. అంటే దీంట్లో లైట్గా నిమ్మరసం మన పిండిన ఎఫెక్ట్ ఉంటుంది కదా, దీంట్లో వేసుకున్న వెంటనే విరిగిపోతుంది దానిలో. బట్ ఎనీవే చూద్దాము. విరిగిపోవంట, చాలా జాగ్రత్తగా చూడండి. యాక్చువల్గా మనం పాలు దీంట్లో ఫుల్గా పోసుకున్నాము అండ్ ఆల్రెడీ ఇప్పుడు కొంచెం హాఫ్ వరకు వచ్చింది, ఇంకొంచెం మరగాలి కదా, ఇంకొంచెం తగ్గాలి కదా, ఇంకొద్దిగా మరిగిద్దామండి. ఈ లోపు మనం దీనిలో కొద్దిగా షుగర్ వేసేసుకుందాం. ఓకే, అంటే మనం షుగర్ వేసేటప్పుడు స్టిర్ చేస్తూ ఉండాలా ఆరెల్స్ అవసరం లేదా? షుగర్ వేసినప్పుడు కదా మనం ఆల్మోస్ట్ పాలు పెట్టంగానే మనం లైట్గా కలుపుతూనే ఉండాలండి. మనకి ఇది ఏదైతే మనం చేస్తున్నామో ఆ పాలు అనేది తొందరగా మనకి అడుగు పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం కంపల్సరీగా ఇట్లాంటి స్వీట్ చేసేటప్పుడు మెల్లగా స్లిమ్లో పెట్టి మనం ఇలా కలుపుతూ ఉంటుంటే మనకి ఆ పాలల్లో ఉన్న ఏదైతే మనకి ఆ కోవా ఇది ఫ్యాట్లు ఇది వస్తుందో అది దగ్గరికి అవుతుందండి, మనకు అనుకున్న టేస్ట్ కూడా వస్తుంది. అప్పుడు దీన్ని ఓకే కంగారు పడేసి మనం హైలో పెట్టేసి తొందరగా దగ్గరికి కావాలని చెప్పి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసి తొందరగా చేస్తే కనుక అది టేస్ట్ దాని పర్టికులర్ దాని పర్ఫెక్ట్ ఫినిషింగ్ రాదండి. ఓకే, సో ఇప్పుడైతే మరి మీరు వేస్తూ మిక్స్ ఏమైనా చేస్తారా లేకపోతే నేను ఏమైనా మిక్స్ చేయాలా? హెల్ప్ చేయనా? పర్లేదా? షుగర్ అండి నేను కలుపుతాను. ఓకే, ష్యూర్గా ఇది కరెక్ట్. ఈ వినాయక చవితి రోజు ఏదో ఒక స్వీట్ మన చేత్తో కూడా చెయ్యాలి కాబట్టి చేద్దాము. నేను లైట్గా అయినా కొద్దిగా వేస్తూ ఉండేనా ఇలాగా చాలా కొద్దిగా. అంటే మనకి షుగర్ వచ్చేసి స్వీట్ని బట్టి షుగర్ వాడతామా? అవునండి, మన హాఫ్ లీటర్ పాలకి 50 నుండి అంటే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళం. మన స్వీట్ ఆల్మోస్ట్ మనకి పాలలో స్వీట్ ఉంటుంది, పన్నీర్లో కొద్దిగా లైట్ స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ అనేది కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ లీటర్కి 50 గ్రామ్ నుండి 70 గ్రామ్స్ 75 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. చాలండి. ఫ్రెండ్స్ చూసారు కదా, పన్నీర్ పాయసం మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా అంటే మేబీ తెలవచ్చేమో కానీ 100/5% అసలు పన్నీర్ పాయసం అనేది ఒకటి ఉంటుంది అనే విషయం మనం ఈ రోజే తెలుసుకుంటున్నాం, అది కూడా మన వాట్ ఏ టేస్ట్ ప్రోగ్రాంలో. సో ఈ టేస్ట్ని మీరు కూడా టేస్ట్ చేసి వావ్ అనాలి అంటే తప్పకుండా మేము చేసే ప్రోగ్రామ్ మొత్తం ఫుల్గా చూసి ఎలా చేస్తున్నారో తెలుసుకొని ఇంట్లో ప్రిపేర్ చేయండి. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వావ్ అని చెప్పేసి మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్తారు. ఎస్, ఇప్పుడైతే మనకి పాలు దగ్గరికి మరిగిపోయినాయి. మరి అయిపోయిందా? అయిపోతున్నట్టేనా? అయిపోయింది. ఓకే, ఇవి మరుగుతున్నప్పుడే దీంట్లో మనం సమ్ ఇలాచి పౌడర్ ఇవే వేసుకుంటాం కదా, లేకపోతే పన్నీర్ ఇది తీసుకుంటామా? ఇలా పన్నీర్ వేసేసుకుందాం. లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ కొద్దిగా గీ ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఓకే 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 ఓకేనా, మనకి పాలు దగ్గరికి అయిపోయినాయి. ఇప్పుడు మనం దీనిలో పన్నీర్ వేసేసుకుందాం. నేను వేస్తాను. ఆ పన్నీర్ని మనకి డైరెక్ట్ కాకుండా కొద్దిగా మ్యాష్ చేసి వేసేసి కలపండి ఒకసారి. కలపనా? వద్దులేండి, మళ్ళీ అటు ఇటు ఏంటంటే మళ్ళీ నన్నే అనుకుంటారు ఎందుకు. జస్ట్ మనకి ఏదైతే పన్నీర్ వేసుకున్నామో మనకి ఉండలుగా మనం తీసేటప్పుడు కొద్దిగా ఒకేసారి వేసినాం కాబట్టి ఉండలుగా కట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి వేసే ముందు మనకి ఇట్లా చిన్న పీసెస్ లాగా తినేటప్పుడు తగులుతూ ఉంటుంటే ఆ పన్నీర్ అనేది మనకి ఆ జ్యూసీగా చిన్న పీసెస్గా తగ్గితేనే బాగుంటుంది. ఒకసారి మనం ఇలా కలిపేసుకొని మనం ఇప్పుడు దీన్ని వేసేసుకున్నాం. ఓకే,
ఏ కమాన్, వావ్, కొత్తగా ఉంది, చాలా బాగుంది. నిజమేనండి, ఈ పాలు అసలు విరగలేదు. విరగవండేది. గ్రేట్. సో అయిపోయిందా? ఇప్పుడు మనం దీంట్లో ఇంకా అవన్నీ యాడ్ చేసేసేయచ్చు కదా, ఇలాచీ పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేసేయచ్చండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా నెయ్యి, గీ వేసుకున్నాము. ఓకే, డైరెక్ట్ వేసేస్తారా? డైరెక్ట్ వేసేద్దామని. అంటే మనకి సపరేట్గా పెట్టుకొని దాంట్లో వేయించుకొని అలా ఏమి వేరే, డైరెక్ట్ వేసేస్తేనే బాగుంటుందా? ఓకే, డైరెక్ట్గా వేసేద్దామని. యా, కొద్దిగా గీ వేసుకున్నాం. ఓకే, కొద్ది దీనిలో ఇలాచీ పౌడర్, ఇలాచీ పౌడర్, ఓకే, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేద్దామని. ఓకే, ఏ కమాన్, సూపర్ ఉంది అసలు. వావండి, తొందరగా పెట్టేసేసేయండి. మనం ఒకసారి జై బోలో వినాయక్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని తినేసేద్దాం, టేస్ట్ చూసేద్దాం. ట్రెడిషనల్ జనరేషన్ ఎక్కువ ట్రెడిషనల్ ఆడతారు కాబట్టి మనం చేసేది కూడా ట్రెడిషనల్. ఇలాంటి ఫెస్టివల్స్కి ఏదైనా సరే ట్రెడిషనల్ ఫుడ్ చేసి మన ఇంట్లో ఉన్న పిల్లలకి వాళ్ళకి పెడితే చాలా బాగుంటుంది కదా మనం. యా, సో అయిపోయిందా? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఆఫ్ చేద్దాం. ఇది మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. పన్నీర్ పాయసం అయితే రెడీ అయిపోయింది చక్కగా. ఎంత ఈజీనో, సింపుల్ ప్రాసెస్ యాక్చువల్లీ. అవునండి. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. కొద్దిగా సో డ్రై ఫ్రూట్స్తో గార్నిష్. వావ్, ఓకే అండి, పన్నీర్ పాయసం రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సో ఫ్రెండ్స్, పన్నీర్ పాయసం రెడీ అయిపోయింది. వేడిగా గొంగొలాడిపోతుంది ఇడ. సో టేస్ట్ చేసేద్దాం. ఎస్, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది పన్నీర్ పాయసం.